వనవాసం తరువాత రాములవారి పట్టాభిషేకం సమయంలో శ్రీరాముడు ఊర్మిళాదేవితో, తల్లి, వనవాసంలో నీవు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ సమస్యలన్నీ తట్టుకొని నిలబడగలిగాము. అందుకే సీత, లక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలువై ఉండు అన్నాడట. అప్పుడు ఊర్మిళాదేవి, ప్రభు, నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజు మీ పాదాల చెంతకు చేరుకొని మీ అనుగ్రహాన్ని పొందే నైవేద్యం రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందట. అప్పుడు శ్రీరాముడు, కలియుగంలో నేను కృష్ణుడి అవతారంలో జగన్నాథుడిగా వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముడి రూపంతో నాకు తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంతో ఆలయంలో క్షేత్రపాలకురాలిగా ఉంటావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించాడు శ్రీరాముడు. ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుడి ఆలయం పక్కన విమలాదేవి ఆలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని అమ్మవారికి నివేదించిన తరువాతనే భక్తులకు అందిస్తారు. పూరిలో స్వామివారికి నిత్యం 56 రకాల ప్రసాదాలు, వైభవోపేతమైన నైవేద్యం రూపొందించే విషయం మనందరికీ తెలుసు. ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఊర్మిళాదేవి వరం కూడా ప్రముఖమైనది. జై జగన్నాథ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.